హాయ్! మీకు కైప గ్రామం అని ఒక విలేజ్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు? అందులో ఎన్నో చూడదగ్గ విశేషాలు, అద్భుతాలు ఉన్నాయి. వాటిలో ఈరోజు నేను ఒకటి చూపిస్తాను. అది ఏంటంటే కరువు పని అని మీకు ఐడియా ఉంటుంది. ఉపాధి పని. అది ఎలా అంటే చాలామంది ఆ ఉపాధి పనికొచ్చి ఒక మట్టిని తవ్వి వాటిని ఒక చెరువులా చేసి పడేశారు. అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆ చెరువు ఇప్పుడు ఎంత పెద్దగా ఉందో, అంతమంది జనాలు ఎలా తవ్వి ఆ ఆ గుంతల్ని తవ్వి ఆ చెరువుని ఎలా తయారు చేశారో ఇప్పుడు మీరు చూడండి. చూడండి. పశువులకు వాళ్ళకి కానీ నిజంగా ఉపాధి పని. ఎందుకంటే దీంట్లో రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, జనాలకి ఉపాధి అంటే డబ్బులు లభిస్తాయి, కూలి పని దొరుకుతుంది. ఇంకోటి, వాళ్ళు చేసిన పని వల్ల ఇక్కడ ఎండాకాలంలో పశువులకి, పొలాలకి ఎన్నో అంటే ఎన్నో. ఇదే కాదు, కైప గ్రామంలో చెరువులు, కాలువలు, చేపలు చాలా ఇలా చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు. రోజుకు ఒక వీడియో మేము తీసుకొని వాళ్ళం. అంతేకాదు, ఈ చెరువులో నీళ్ళు కొందరు మేకలకి, గేదెలకి, పశువులకి తీసుకొని వెళ్తూ ఉంటారు. అంతేకాదు, ఎండాకాలంలో కూడా అంత ఫుల్గా ఎండ పెడుతున్నా ఎక్కడ ఏ ప్లేస్లో నీళ్ళ చుక్క అనేది కరువు అయిపోయినా ఈ చెరువులో మాత్రం చాలా అంటే చాలా వాటర్ ఉంటుంది. అంతేకాదు, పొలాలలో అంటే మేకల్ని మేపుకోవడానికి, గొర్రెల్ని మేపుకోవడానికి ఇలా పశువులన్నీ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా చుట్టుపక్కల ఎక్కడెక్కడి పశువులు కానీ ఇలాంటివి ఎక్కడి మేపుకోవడానికి వచ్చినా కూడా చివరికి వాటికి దాహం తీరాలంటే ఇది ఒక చెరువే. దీనికి ఉపాధి చెరువు అని పేరు కూడా ఉంటుంది. కాదు, పశువులకే కాదు, మనుషులకి ఇందులో ఆహారం ఉంటుంది. అది ఎలా అంటే చేపలు, ఫిష్. ఈ ఫిష్లు అనేవి, చేపలు అనేవి ఇందులో వందల వందలని కాదు కానీ టన్నుల కొద్ది చేపలు ఇందులో ఉన్నాయి. కొన్ని రోజులు ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఎవరు ఎంచుకోవడం లేదు, కానీ ఒక 4 రోజులు 5 రోజులు పోతే ఇక్కడ వలలు వేస్తారు, గాలాలు వేస్తారు. ఎవరికి ఎన్ని కావాలన్నా అన్ని చేపలు ఏరుకొని తీసుకొని వెళ్ళిపోతారు. అది యొక్క నగు యొక్క చెరువు. అంతే చాలు. ఒకసారి లొకేషన్ చూడండి. ఎవరైనా ఏదైనా షాపింగ్ తీసుకోవాలనుకున్నామని మంచి లొకేషన్. అంతేకాదు, కానీ ఒక టైంలో నేనే రాజు నేనే మంత్రి అనే మూవీ ఉంటుంది. ఆ మూవీ కూడా మా కైప గ్రామంలోనే 2% దాకా మా కైప గ్రామంలోనే షూట్ చేసుకున్నారు. ఆ ప్రాంతం ఎక్కడో రేపు చూపిస్తాం. ఈ చెరువు పంట పొలాలకి, పశువులకి, మనుషులకి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. మనిషి లేదు, జంతువు లేదు, ప్రతి ఒక్కరికి ఈ చెరువులోని వాటర్ అందరికీ. టాపిక్ ఉన్నారు కదా, ఈ టాపిక్ ఎలా ఉందో, నా వాయిస్ ఎలా ఉందో, నేను చేసిన వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అంతేకాదు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.